హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేస్తూ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము అని ప్రభుత్వం వారు చెబుతున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమిటి, ఏమేమి అటాచ్ చేయాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు, ఎక్కడ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాలి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారు. సో కొత్తగా పెళ్ళైనటువంటి వారికి సంబంధించి రేషన్ కార్డు అప్లై చేసుకోవటానికి వీలుగా వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇచ్చినట్లయితే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కేవలం 5 రోజుల్లోనే మీకు రేషన్ కార్డు అనేది జారీ అవుతుంది అని చెబుతున్నారు. మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ 2 పనులు చేసుకోవాల్సి ఉంటుందండి. అబ్బాయి సైడ్ నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క రేషన్ కార్డులో అబ్బాయి పేరును రిమూవ్ చేసుకొని రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి. అంటే భార్య భర్త ఇద్దరు కలిసి ఒక రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో రేషన్ కార్డుకి జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫాము, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులు జెరాక్స్లు అయితే కావాలండి. మీ కుటుంబంతో కలిసి ఉన్న గ్రూప్ ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ఇవ్వచ్చు, లేదా మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి, అంటే పాత రేషన్ కార్డుని మార్చి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కదా, దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి. ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాటికి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి హామీ అమలు దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోంది. రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని, వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది అని ఆయన మనకి హామీ ఇచ్చారండి. సో మనకు గతంలో ఉన్న రేషన్ కార్డులు, ఇప్పుడు మనం ఏమైతే రేషన్ కార్డులు వాడుతున్నామో ఆ రేషన్ కార్డులకి డిజైన్ అనేది మార్చి, లోగోస్ అనేది మార్చి మనకు కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. దీనితో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక రేషన్ కార్డు వెరిఫికేషన్ అనేది ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ అవుతుంది. రేషన్ కార్డులు ఉన్నవారికి ఈకేవైసీ అనేది జరుగుతుంది. సో రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ కూడా ఉన్నారా లేక చనిపోయారా, వాళ్ళని రిమూవ్ చేయాలా, ఇలాంటి డీటెయిల్స్తో కూడినటువంటి డేటా అనేది తీసుకోబోతున్నారు. అలాగే ఈ వెరిఫికేషన్లో మీ కార్డ్స్ అనేది బోగస్ అని తేలితే గనుక మీకు రేషన్ కార్డు అనేది కొట్టివేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా మీకు రావండి. సో దీనితో పాటుగా రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఏంటని చూసుకున్నట్లయితే గనక మనకు 4 వీలర్ అయితే ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. ఇలా ఇవన్నీ కూడా అనుసరించి గవర్నమెంట్ తనిఖీ అనేది చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching friends. Thank you.